ప్రస్తుత కాలంలో మొబైల్ గ్యాడ్జెట్స్ కు బానిసలుగా మారుతున్న విద్యార్థులు అరకులో మాత్రం సరికొత్త రికార్డు నెలకొల్పే విధంగా అడుగులు వేశారు. అల్లూరి జిల్లా అరకులోయ ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో సుమారు 21,000 మంది గిరిజన విద్యార్థులు 108 సూర్య నమస్కారాలను 108 నిమిషాల్లో పూర్తి చేసి వరల్డ్ రికార్డ్ ప్రయత్నం చేశారు. సుమారు 6 నెలల పాటు కఠోర దీక్ష చేసి సూర్య నమస్కారాలు నేర్చుకున్నారంటున్న యోగా మాస్టర్ తో మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు గిరిజన బాలికలు. అల్లూరు జిల్లా అరకులోయలో డిగ్రీ కాలేజీ ఉందో 108 సూర్య నమస్కారాల పేరిట వరల్డ్ రికార్డ్ నెలకొల్పేందుకు గిరిజన బాలికలు ఒక సంకల్పంతో దృఢ నిశ్చయంతో వాళ్ళలో దాగున్న టాలెంట్ బయట తీస్తూ ఏదైతే ఐటీడీ తీవ్ర కృషి చేసింది. ఈ రోజు సుమారు 21,000 మంది విద్యార్థులు ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాలో సూర్య నమస్కారాలు చేస్తున్నారు. అయితే మనతో పాటు ట్రైనర్ ఉన్నారు, మరిన్ని అది తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్, ఏదైతే సూర్య నమస్కారాలు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు? పేరు తాతా ప్రసాద్ రావు. నేను ఒంగోలు నుంచి వస్తున్నాను. ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి మా ఒంగోలులో గతంలో 3,500 మంది పిల్లకాయలతోటి ఈ వరల్డ్ రికార్డ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ చేశాము. మన కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారు ఆధ్వర్యంలో, మన గురూజీ పతంజలి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఈ ఇద్దరు కలిసి ఈ రికార్డు సృష్టించడం వల్ల వాళ్ళ యొక్క మంచి సంకల్పంతో 3,500 మంది పిల్లకాయలతో ఇక్కడ చేస్తే మనం గిరిజన పాఠశాల పిల్లకాయలకి ఏమీ తెలియని ప్రపంచంలో అద్భుతంగా మనం చేయవచ్చే సంకల్పంతో 6 నెలల నుంచి నిర్విరామ కృషితోటి వెండనగా వాననగా మంచనగా వచ్చి గురూజీ గారు మా యొక్క సహాయంతో 6 నెలలుగా అద్భుతంగా వాళ్ళకి విద్యంగా 5 గంటలకి ఉదయం లేపి కాలకృత్యాలు ఇచ్చి వేడి నీళ్ళు వాళ్ళ చేత తాగిచ్చి కాలకృత్యాలు అయిన తర్వాత 1.5 గంట సేపు ప్రతిరోజు నిత్యం సూర్య నమస్కారాలు చేయించారు. ఈ సూర్య నమస్కారం వల్ల పిల్లకాయలకి మనోధైర్యం ఏర్పడుతుంది, ఆత్మస్థైర్యం ఏర్పడుతుంది, ఫిజికల్గా మెంటల్గా బాగా డెవలప్ అయ్యి ఎంతో వాళ్ళు ఉత్సాహభరితంగా ఉన్నారు. గతంలో వాళ్ళకి ఇండైజెషన్ ప్రాబ్లము, మోషన్ ప్రాబ్లము, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్, ఈ ప్రకృతి విరుద్ధమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి వాళ్ళ బాడీలో. ఇది చేసిన దానివల్ల వాళ్ళ బాడీలో ఎక్కడెక్కడ ఉన్న రుగ్మతాన్ని పోయి ఎప్పుడు సంపూర్ణమైన ఆరోగ్యంతో సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉంటూ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి అద్భుతమైన అవకాశాన్ని వీళ్ళు మన కలెక్టర్ గారు, మన గురూజీ గారు శ్రీనివాస్ గారు కల్పించారు. ఈ అవకాశాన్ని ప్రపంచం అంతా విస్తుపోయేలాగా 1.5 గంట సేపు ఒక సూర్య నమస్కారంలో 12 భంగిమలు ఉంటాయి. అట్లాంటి 108 సార్లు 1296 సార్లు ఆపకుండా చేయటం అనేది ఎవరి వల్ల కాదు. 7 వయసు నుంచి 12 వయసు వరకు మాత్రమే విద్యార్థులు ఇంత సంకల్పంగా బలంగా చేస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. మనందరం కూడా వారిని చూసి మన పిల్లలకు కూడా టౌన్లో ఉన్న పిల్లకాయలు వీళ్ళకు చూడండి, మన పిల్లకాయలు ఎంతకి వాళ్ళకి ఫిజికల్గా ఎంత యాక్టివేషన్ లేదు, ఒత్తిడి, మానసిక ఒత్తిడి, ఇన్ని పుస్తకాలు ఇస్తారు, చదువుతారు, ఫిజికల్ యాక్టివేషన్ లేవు టౌన్లో. కానీ అడవిలో ఉన్న పిల్లకాయలు ఎంత వాళ్ళకి రెండోది సెల్లు కానీ వాళ్ళకి బజ్జీలు కానీ పులిబంగరాలు కానీ ఇలాంటి ఆయిల్ ఫుడ్ లేదు, మొత్తం కార్బోహైడ్రేట్స్ లేవు. వీళ్ళు గవర్నమెంట్ సమకూర్చిన ఆహారంతో, పౌష్టికాహారంతో వాళ్ళు ఎంత బలంగా 1 సంవత్సరం 1.5 గంట సేపు ఆపకుండా చేస్తారో మనం అందరం చూసి మనం కూడా మన పిల్లకాయలకి ఈ ఉత్తేజాన్ని కలిగించి, ఒకరు ఇద్దరు పిల్లలు మాట వెళ్ళిన టైంలో 20,000 మంది విద్యార్థులు ఒకేసారి పెట్టి ఇది ఒక వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేస్తారు. వాళ్ళు ఎలా నేర్చుకున్నారు, అసలు ఎలా మీరు ట్రైనింగ్ ఇచ్చారు? మేము గిరిజన విద్యార్థి సంక్షేమ బాలికల పాఠశాలలో ఫస్ట్ ఒక సింపుల్ ప్రోగ్రాంగా వారం రోజులు ట్రైనింగ్ ఇద్దామని చెప్పి మా గురూజీ ఒక సంకల్పం చేశారు. మనం పిల్లకాయల మనసులో మంచి ఉద్దేశాలు నాటితే జీవితంలో వాళ్ళు భావి భారత పౌరులు అవుతారని చెప్పని వాళ్ళ ఉద్దేశంతో సంకల్పంతో మా గురూజీ మంచి సంకల్పంతో ఈ అవకాశం వాళ్ళకి మనసులో తలిచి వారు గిరిజన విద్యార్థుల్ని, సంక్షేమ పిల్లకాయల్ని, చిన్నపిల్లల్ని ఎంచుకున్నారు. యోగ మార్గాల్లో నేటి బాలలే రేపటి పౌరులు. ఈ విద్య కనుక బాలల్లో కనుక నేర్పిస్తే ఒకే వంగని మానవ వంగున అనే ఉద్దేశంతో వీళ్ళు తలచి గురూజీ వాళ్ళకి చిన్నపిల్లల్లోనే ఈ ఉద్దేశాన్ని కల్పించాలని చెప్పి బలంగా నాటుకోవాలని ఈ ఉద్దేశంతో మా గురూజీ గారు ఈ సంకల్పాన్ని నెలకొల్పారు. ఏదైతే సుమారు 21,000 మంది బాలబాలికలు, ఏదైతే గిరిజన బాలబాలికలు ఒకే చోట చేర్చి 108 సూర్య నమస్కారాలు, అంటే 108 × 12 అంటే
ఓవరాల్ గా 108 నిమిషాలు అంటే సుమారు గంటన్నర సేపు ఏకధాటిగా వరల్డ్ రికార్డు నెలకొల్పే దిశగా విద్యార్థులు చేయడం కూడా ఒక రికార్డుగా మనం చూడొచ్చు. అయితే గిరిజన విద్యార్థులు, గిరిజన బాలబాలికలు వారు ఏ విధంగా నేర్చుకున్నారో, వాళ్ళు ఏ విధంగా నైపుణ్యత ఉన్నది కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు చాలా మంది విద్యార్థులు మొబైల్స్ కి అలవాటు పడిపోయి ఫిజికల్ యాక్టివిటీ లేని టైంలో వారు రోజు ఇట్లాంటి ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా మంది విద్యార్థి దశలోనే ఉపకాయం, ఒబేసిటీ వంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఇట్లాంటి 108 ఆసనాలు చేయడం ద్వారా ఆరోగ్యంతో పాటు వారి మానసిక ప్రశాంతతో పాటు చదువులో కూడా మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంది. గతంలోనే ఒంగోలులోనే విద్యార్థులతో వరల్డ్ రికార్డు లిమ్కా వరల్డ్ రికార్డు చేస్తాం. ఈ రోజు సుమారు 21,000 మంది బాలబాలికలతో, అది గిరిజన బాలబాలికలతో చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఖచ్చితంగా ఇది వరల్డ్ రికార్డు నెలకొల్పే దిశగా అడుగులు వేస్తామని చెప్పేసి కూడా మనతో పాటు ఆ అధ్యాపకులు కావచ్చు, నిర్వాహకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ గణేశ్ దుర్గా ప్రసాద్, మెగా ఎన్టీవీ, అరకు ప్రాంతం నుండి.